ఈ రోజు మన అవసరాలు పెరిగిపోయినాయి. ఈ రోజు ఉన్న వ్యవస్థ, ఈ ఉన్న మొత్తం మనకున్న సిస్టమ్ అంతా కూడా సరిపోవడం లేదు. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆలోచన చేసి ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలి, అది భారత్కే ఒక ఫ్యూచర్ సిటీగా, ఒక భవిష్యత్తు నగరంగా ఉండాలని ఆలోచన చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కూతవేటు దూరంలో ఈనాడు భారత్ ఫ్యూచర్ సిటీని ప్రణాళికలు చేస్తున్నాం. దాదాపుగా 30,000 ఎకరాలలో ప్రపంచంలోనే ఒక అభివృద్ధి చెందిన నగరంగా ఈరోజు కొత్త నగరాన్ని నిర్మించుకోబోతున్నాం. దీనికి కూడా తొందరలోనే పనులు ప్రారంభిస్తాం. వాటన్నిటి కూడా ప్రణాళికలు సిద్ధమైనవి. కొంతమంది అక్కడి ప్రాంత రైతులను, ఆ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టాలన్న ఆలోచన చేస్తారు. వాళ్ళు చేయనిది ఇతరులు ఎవరు చేసినా వాళ్ళ యొక్క అక్కసు, అసూయ వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఇలాంటి వాటిని తిప్పికొట్టాలి. ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకునే అవకాశం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దక్కింది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో ఆ ప్రాంత రైతులు కానీ, ఆ ప్రాంత ప్రజాప్రతినిధులు అందరూ కలిసి రావాలి. వాళ్ళందరికీ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రేపు భవిష్యత్ నగరం ప్రపంచానికే వేదిక కాబోతుంది. పెట్టుబడులకు కానీ, సాంకేతిక నైపుణ్యాన్ని కానీ, అభివృద్ధి ప్రణాళికలకు అదొక వేదిక కాబోతుంది. ఇది తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థిక రంగంలో నిలదొక్కునేలా చేసి ఒక ధనిక రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దే అవకాశం ఉంది. దానికి కూడా మీరందరి సహకారం ఉండాలి, ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి మన వాళ్ళందరినీ, ప్రజాప్రతినిధులను, ప్రజా సంఘాలను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దానికి రీజనల్ రింగ్ రోడ్డు అభివృద్ధికి రాచమార్గంగా బారబోతుంది. ఈరోజు 160 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు ఈరోజు మనకింత అభివృద్ధి తెచ్చిపెట్టింది. ఈనాడు రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. రీజనల్ రింగ్ రోడ్డు 360 కిలోమీటర్లు రాబోతుంది. రీజనల్ రింగ్ రోడ్డుతో పాటు రీజనల్ రింగ్ రైలు ప్రణాళికలు కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా ఆమోదించింది. అదేవిధంగా ఈ రోజు రీజనల్ రింగ్ రోడ్డుకి, ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యలో మనం రేడియల్ రోడ్స్ వేసుకోబోతున్నాం కొత్తగా. ఈరోజు హైదరాబాద్ కానీ, బెంగళూరు రోడ్డు కానీ, లేకపోతే ముంబై రోడ్డు కానీ ఆల్రెడీ గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందినాయి. రోడ్డు వైడనింగ్ లో వాటిని కూలగొట్టాలంటే చాలా కష్టమైన పని అయింది, పేదలకు నష్టం జరుగుతుంది. అందుకే నూతనంగా రేడియల్ రోడ్స్ ప్లాన్ చేస్తున్నాం. ఈనాడు మనము ఫ్యూచర్ సిటీ నుంచి ఒక రేడియల్ రోడ్, అదే విధంగా బుద్వేల్ కోత్వాల్ గూడ నుంచి ఈ రోజు చందన్వాల్లి నుంచి కొడంగల్ వరకు ఇంకొక రేడియల్ రోడ్డుని ఈ రకంగా 10 నుంచి 12 రేడియల్ రోడ్స్ ని ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకు వేయదలుచుకున్నాం.